ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ భయం అయితే ప్రజల్లో ఇంకా వీరనాడడం లేదు. ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఇప్పటికే లక్షల్లో కోళ్ళు అయితే మృత్యువాత పడుతున్నాయి. అలాగే పిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనబడుతుంది. నిన్నటి వరకు కూడా చూసాం, అనేక కోళ్ళు ఫామ్లన్నీ కూడా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ఖాళీ అవ్వడంతో మొత్తం మృత్యువాత పడిన నేపథ్యంలోనే లక్షల్లో కోళ్ళు అయితే మృత్యువాత పడి ఈ యొక్క ఏదైతే కొన్ని చోట్లయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని అయితే ఏదైతే చేపల చెరువుల్లో ఆహారంగా వేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మన సంఘటనలు కూడా చూసాం. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు నుంచి కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో మొత్తం ఏదైతే మాంసం ప్రియులందరూ కూడా చికెన్ కొనేందుకు ఆసక్తి కనపరచడం లేదు. భారీగా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. ఆదివారం వస్తే చాలు ఈ చికెన్ సెంటర్ పైన అయితే భారీగా రద్దీగా ఉండేవి. ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు కూడా ఎవరు కూడా చికెన్ సెంటర్లలో చికెన్ కొనేందుకు ఆసక్తి కనపరచడం లేదు. మొత్తం చికెన్ సెంటర్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోళ్ల వ్యాపారులు అలాగే ఏదైతే చికెన్ యజమానులు కూడా భారీగా నష్టాలు బారిన పడిన నేపథ్యంలోనే వ్యాపారాలు లేక షాపులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. అలాగే చికెన్ కొనేందుకు ఎవరు కూడా ఆసక్తి కనపరచబడంతో మొత్తం చికెన్ వ్యాపారులంతా కూడా వ్యాపారం అంతా కూడా నష్టపోయామంటూ ఆందోళన వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఈ యొక్క చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడంతోనే మొత్తం అందరూ కూడా ఈ యొక్క మాంసం ప్రియులందరూ కూడా చేపలపైన మటన్లపైన కొనేందుకు ఆసక్తి కనపరుస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే భారీగా అలాగే చేపలకి మటన్కి కూడా భారీగా రేట్లు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆదివారం వస్తే చాలు ఈ యొక్క రద్దీగా ఉన్నటువంటి చికెన్ సెంటర్లన్నీ కూడా ఖాళీగా దర్శనం ఇవ్వడంతోనే మొత్తం వ్యాపారులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం కోల్డ్ ఫామ్లన్నీ కూడా ఖాళీ అవి మొత్తం అన్నీ కూడా నష్టాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతుంటే నిన్న మొన్నటి వరకు ఈ యొక్క ఏదైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఫామ్ కోళ్ళు ఏదైతే కోళ్ల ఫామ్లో ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు నాటుకోళ్లను సైతం కూడా వదలలేదు. నాటుకోళ్లపై కూడా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ రావడంతో మొత్తం వేలాది కోళ్ళు అయితే నాటుకోళ్ళు అయితే మృత్యువాత పడుతున్నాయి. కొన్ని అయితే చనిపోయిన కొన్ని ప్రాంతాల్లో తెలియని పరిస్థితి ఉంది. కానీ మరి కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క నాటుకోళ్ళు ముఖ్యంగా ఏదైతే మనం పెట్టాలో అని నాటుకోళ్ళు చూసుకుంటాం. అలాగే పందెం కోళ్ళు ముఖ్యంగా కోనసీమ జిల్లాకైతే పందెంకి పెట్టినటువంటి పేరు కోళ్ల పందాలు. అటువంటి పందెం కోళ్ళు కూడా మృత్యువాత పడడంతో ఈ కోళ్ల పెంపకందారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే మనకి ఈ పందెం కోళ్ళు సంవత్సరం నుంచి సంవత్సరం వరకు పొడుగునా కూడా భారీగా వాటికైతే బాదం పిస్తాతో పాటు అలాగే రకరకాల జీడిపప్పు మొత్తం ఇవన్నీ కూడా వేసి వాటిని అయితే కూడా పెంచి పోషిస్తుంటారు. అటువంటి కోళ్ళు కూడా ఈ యొక్క పందెం కోళ్ళు కూడా మృత్యువాత పడడంతో ఈ యొక్క పందెం పెంపకందారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టినటువంటి కోళ్ళు ఈ విధంగా మృత్యువాత పడడంతో మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అంటే వేలు అలాగే లక్షలుగా ఖరీదు చేసేటువంటి ఈ యొక్క పందెం కోళ్ళు కూడా చనిపోవడంతోనే అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా గోదావరి జిల్లాలో కనబడుతుంది. ముఖ్యంగా రాజోలులోని 40 కోళ్ళు మృత్యువాత పడ్డాయి. రాజోలు దివిలో అక్కడ ఒక రైతు అయితే ఒక పెంపకందారుడు ఏదైతే కోళ్ళ యజమాని అయితే నాటుకోళ్లను భారీ ఎత్తునైతే ఎక్కువ పెంచుతుంటారు. పందెం సంక్రాంతికి పందెంకి అయితే సిద్ధం చేస్తుంటారు. అటువంటి కోళ్ల ఫామ్ను అయితే రాజోలు దివిలో ఉన్నటువంటి సుమారు 97 గ్రామాల్లో ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో నాటుకోళ్లు కూడా మృత్యువాత పడుతున్నాయి. ఒక రైతుకి సంబంధించిన ఒక కోళ్ల యజమానికి చెందిన 40 కోళ్లు పందెం కోళ్లు మృత్యువాత పడడంతో సుమారు 5 లక్షల వరకు కూడా నష్టం వాటిల్లేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క చనిపోయిన కోళ్లు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చనిపోయినటువంటి కోళ్లు చేపల చెరువుల్లో చేపలకు ఆహారంగా వేయడంతో అవి కూడా అక్కడ చెరువుల్లో భారీగా దర్శనమిస్తున్నాయి. అలాగే మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో కూడా చూసాం. గత గొల్లపూడు మండలం చెందుత్తూరు గ్రామంలో భారీ ఎత్తున కోళ్ళు అయితే మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి గత 4 రోజుల క్రితం చూసాం. అవే ప్రాంతంలో ఏకే మల్లవరంలో కూడా ఈ చనిపోయినటువంటి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చనిపోయినటువంటి కోళ్ళు చేపల చెరువుల్లో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. ఈ విధంగా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఇంకా భయం వీడనాడడం లేదు. అందరూ కూడా చికెన్ తినొచ్చు. అలాగే బాయిల్ ఏదైతే 100 డిగ్రీల సెల్సియస్లో బాయిల్ చేస్తే ఈ యొక్క వైరస్ ఏది కూడా బతికుండదు. 34 డిగ్రీల లోపులోనే వైరస్ అయితే ఉంటుంది. 34, 35 ఇప్పటికే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క వైరస్ ఉండదని ఒక పక్కన అవగాహన పెంచి చికెన్ తినొచ్చు గుడ్లు తినొచ్చు అని ఒక పక్కన చెప్తున్న నేపథ్యంలోనే మొత్తం అది ఎవరు కూడా తినేందుకు ఆసక్తి కనపరచడం లేకపోవడంతోనే వ్యాపారులందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఈ యొక్క బర్డ్ ఫ్లూ వైరస్కి సరైన వైరస్కి చికిత్స అందించే విధంగా కోళ్లకు ఏదైతే పందెం కోళ్ళకైతే చికిత్స అందించే విధంగా అధికారులు ప్రయత్నించాలంటూ ఒక పక్కన ప్రభుత్వాన్ని అయితే ఈ యొక్క కోళ్ల పెంపకందారులు అయితే వేడుకుంటున్నటువంటి
పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు చికెన్ తినేందుకు ఓ పక్కన ప్రచారాలు కూడా చేస్తున్నప్పటికీ ఈ యొక్క కోళ్లనైతే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చనిపోతున్న నేపథ్యంలోనే ఎవరు కూడా తినేందుకు ఆసక్తి కనపరచిన పరిస్థితి ప్రధానంగా గోదావరి జిల్లాలో కనపడుతుంది. అలాగే వ్యాపారాలు లేక ఈ యొక్క కోళ్ల వ్యాపారుల యజమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితితో పాటు చనిపోయినటువంటి కోళ్లను ఈ యొక్క చేపల చెరువులకు ఆహారంగా వేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మృత్యువాత పడితే ప్రజలకు ఆరోగ్యంపై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దానిపై చేపల చెరువుపై పర్యవేక్షణ అయితే పూర్తిగా కొరవడైందని చెప్పాలి. ఏదేమైనా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఇంకా వీడనాడడం లేదని చెప్పాలి. అలాగే కోళ్లు ఇంకా మృత్యువాత పడడం, అలాగే ఈ కోళ్ల ఫామ్లన్నీ కూడా ఖాళీగా దర్శనం ఇవ్వడం ఒక పక్క కనిపిస్తుంటేనే మొత్తం ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే చనిపోయినటువంటి కోళ్లు చెరువుల్లో వేయడం ఒక పక్క కనబడుతుంది. అంతేకాకుండా నాటుకోళ్లు ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే నిన్న మొన్నటి వరకు ఈ యొక్క కోళ్ల ఫామ్లో ఉన్నటువంటి బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క చికెన్ ఏదైతే మొత్తం నాటుకోళ్లపై కూడా పడడంతో ఈ యొక్క పందెం కోళ్లు కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే గోదావరి జిల్లాలోనే ఈ యొక్క పెంపకందారులు అందరూ కూడా ఒక వ్యాపారులు అయితే చికెన్ కొనేందుకు అలాగే తినేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని ఓ పక్కన చికెన్ వ్యాపారులు అయితే కోరుతున్నారు. అంతేకాకుండా మరో పక్కన ఏదైతే ఈ యొక్క నాటుకోళ్ళకైతే సరైన వ్యాక్సిన్ అయినా కనిపెట్టాలంటూ వ్యాక్సిన్ ఇచ్చి ఈ యొక్క కోళ్లు చనిపోతున్నటువంటి పందెం కోళ్లను కాపాడాలంటూ పక్కన రైతు యొక్క పెంపకందారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది చెప్పాలి. ఏదేమైనా ఉభయ గోదావరి జిల్లాలోనే ఈ యొక్క బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ భయం అయితే ప్రజల నుంచి అయితే ఇంకా వీడనాడకపోవడంతో ఈ యొక్క చికెన్ ఎఫెక్ట్తో ఆదివారం వచ్చినా సరే చికెన్ వ్యాపారులు అయితే వ్యాపారాలు లేక నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే భయం ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.